ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మంత్రుల అరాచకాలను ఎండగడదామని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికార అహంకారంతో ఉన్న ఈ జిల్లా మినిస్టర్లు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. మంత్రుల అవినీతిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని చెప్పారు. ఈ మేరకు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నివాసంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. జిల్లాలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, బీఆర్ఎస్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై గులాబీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లగొండ జిల్లాలో మళ్లీ ఫ్లోరోసిస్ భూతం తెరపైకి వస్తోందని కేటీఆర్కు జిల్లా పార్టీ నేతలు వివరించారు. అదేవిధంగా కాంగ్రెస్ నేతల అరచకాల అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా మంత్రుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఏ విధంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారో నియోజకవర్గాల వారీగా వివరంగా తెలియజేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్ని అంశాల్లో అడ్డగోలుగా వ్యవహరిస్తుండటంతో వారిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని కేటీఆర్కు చెప్పారు. నల్లగొండ జిల్లా నేతలు చెప్పిన అంశాలను సావధానంగా విన్న కేటీఆర్ వారికి కీలక సూచనలు చేశారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు నల్లగొండ జిల్లాకు సంబంధించిన స్థానిక అంశాలపైన మరింత చురుగ్గా ప్రజాక్షేత్రంలో వెళ్దామన్నారు. జిల్లాలో లేవనెత్తాల్సిన సమస్యలపై వారికి దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలను ఈ సమావేశంలో చర్చించారు. త్వరలోనే నల్లగొండ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో పర్యటించి కాంగ్రెస్ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. సమావేశంలో కేటీఆర్, జగదీష్ రెడ్డితో పాటు నల్లగొండ జిల్లా పరిధిలోని నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, పలువురు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.